హాయ్ హలో వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను మనస్విని. గుజరాత్ టైటాన్స్ ప్లే ఆఫ్స్ కి దగ్గరైంది. మొన్న ఆర్సీబీని చిత్తు చేసిన గుజరాత్ టైటాన్స్ ఇప్పుడు పంజాబ్ను ఓడించింది. దీంతో పాయింట్ల పట్టికలో టాప్ 4 టీమ్స్కు ధీటుగా నిలిచింది. రన్ రేట్ ప్రకారం 5వ స్థానంలో నిలిచిన గుజరాత్ టైటాన్స్ పాయింట్లలో చూస్తే 2వ స్థానంలో ఉన్న ఆర్సీబీతో ఈక్వల్గా ఉంది. గుజరాత్ తన మిగతా 4 మ్యాచ్ల్లో 2 గెలిస్తే ప్లే ఆఫ్స్కి వెళ్ళినట్టే. గుజరాత్ టైటాన్స్ ఈ పేరు ప్రస్తుతం మారుమోగుతుంది. ఓటములతో సీజన్ను స్టార్ట్ చేసినప్పటికీ ఒక్కొక్క మ్యాచ్ను గెలుస్తూ ఐపీఎల్ 2026 ప్లే ఆఫ్స్ చేరుకునే పనిలో ఉంది. ప్లే ఆఫ్స్ వరకు వెళ్ళలేకపోయినప్పటికీ 5వ స్థానంలో అయినా సీజన్కు ముగిస్తుంది. ఈ ఏడాది కూడా సీజన్ స్టార్టింగ్లో పాయింట్ల పట్టికలో కింద ఉన్న గుజరాత్ టైటాన్స్ ఇప్పుడు టాప్ 4 టీమ్స్కు కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది. అయితే ప్రస్తుతం ఐపీఎల్ 2026 ప్లే ఆఫ్స్ సినారియో ఇంట్రెస్టింగ్గా మారింది. మొన్నటి వరకు టాప్ 4 టీమ్స్గా పంజాబ్, ఆర్సీబీ, సన్ రైజర్స్, రాజస్థాన్ రాయల్స్ ఈజీగా ప్లే ఆఫ్లో ఉంటాయని భావించారు అంతా. కానీ ఇప్పుడు గుజరాత్ ఆ టీమ్స్ అన్నిటికీ ఏకుకు మేకై కూర్చుంది. టాప్ టీమ్స్ను ఒక్కొక్కటిగా ఓడించుకుంటూ వస్తుంది. ఈ క్రమంలోనే 12 పాయింట్లతో ఎప్పుడైనా సరే ప్లే ఆఫ్స్లో అడుగుపెట్టేందుకు రెడీగా ఉంది. పాయింట్స్ టేబుల్లో సెకండ్ ప్లేస్లో ఉన్న ఆర్సీబీని చిత్తుగా ఓడించిన గుజరాత్ టైటాన్స్ ఇప్పుడు టాప్లో ఉన్న పంజాబ్ కింగ్స్పై లాస్ట్ ఓవర్లో విజయం సాధించింది. అంటే సిఎస్కే, ఆర్సీబీ, పంజాబ్పై హ్యాట్రిక్ విక్టరీలు సాధించిన ఈ టీం ప్లే ఆఫ్కు 2 విజయాల దూరంలో మాత్రమే ఉంది. మొత్తంగా గుజరాత్ టైటాన్స్ తన చివరి 4 మ్యాచ్ల్లో 2 గెలిస్తే ప్లే ఆఫ్స్లో అడుగుపెట్టినట్టే. ఈ టీం ఆడాల్సిన 4 మ్యాచ్ల విషయానికి వస్తే రాజస్థాన్, సన్ రైజర్స్, చెన్నై సూపర్ కింగ్స్, అలాగే కోల్కతా నైట్ రైడర్స్. ఇందులో 3 టీమ్స్లో ఈ సీజన్లో ఆడిన గుజరాత్ టైటాన్స్ కొత్తగా సన్ రైజర్స్తో ఆడనుంది. నిజానికి జేసన్ హెల్డర్ టీంలోకి వచ్చిన తర్వాత గుజరాత్ టైటాన్స్ చాలా స్ట్రాంగ్ అయింది. ఆర్సీబీ, పంజాబ్తో జరిగిన 2 మ్యాచ్ల్లోనూ జేసన్ హోల్డర్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచారు. గుజరాత్ టీం విజయాల్లో కీలక పాత్ర పోషించారు. మొత్తంగా ఇప్పుడు రానున్న 4 మ్యాచ్ల్లో గుజరాత్ టైటాన్స్ ఇదే జోష్ కొనసాగిస్తే ప్లే ఆఫ్స్కి వెళ్ళడం చాలా సులభం.